కథను వినబోతున్న శ్రోతలకు ఒక మనవి. మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత మీరు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ బంధువులతో ఆప్తులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అలా చేయడం వల్ల నేను పెట్టబోయే తర్వాత వీడియోస్ కూడా మీకు వస్తాయి. థ్యాంక్ యూ. ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు దయ్యం వదిలింది. ఇది 1978 డిసెంబర్ సంచిక చందమామలోనిది. దయ్యం వదిలింది. వాణి వర్మలకు సంతానం లేదు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఆ ఊళ్ళో వాళ్ళ మంచితనాన్ని గురించి చెప్పుకోని వారు లేరు. ఒకరోజు రాత్రి పెద్ద వర్షం పడుతున్నది. వర్మ వాణి భోజనానికి కూర్చోబోతుండగా ఎవరో దడదడా తలుపులు తట్టారు. తలుపు తీసి చూస్తే వర్షంలో తడిసి ముద్ద అయి ఉన్న యువ దంపతులు కనిపించారు. పట్టణానికని బయలుదేరి వర్షంలో చిక్కుపడ్డాం. ఈ రాత్రికి మీ ఇంట ఉండనిస్తారా అని వాళ్ళు అడిగారు. లోపలికి రండి అంటూ వాణి వాళ్ళను ఆహ్వానించి భోజనం పెట్టి పడకలు ఏర్పాటు చేసింది. వాళ్ళు తిన్నాక అన్నం కొద్దిగా మిగిలింది. దాన్ని వాణి తన భర్తను తినమన్నది. మళ్ళీ వండడానికి పుల్లలు లేవు, తడిసిపోయాయి అన్నది. ఇద్దరము చెరిసగము తిందాం అని వర్మ పట్టుబట్టాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ చెరికాస్తా తిని పడుకున్నారు. తెల్లవారి ఎవరో ఏడుస్తున్నట్టయి వాళ్ళు ఉలిక్కిపడి లేచారు. వీధి తలుపు తీసి ఉన్నది. గుమ్మంలో రాత్రి వచ్చిన మనిషి కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్నది. వాణి వర్మలు నిర్ఘాంతపోయి ఆమె ఏడుపుకు కారణం ఏమిటని అడిగారు. నా కాపురం గంగపాలయింది. రాత్రి ఈ ఇంటికి రాకపోయినా బాగుండేది. రాత్రి నా భర్త మీ అన్యోన్యం చూసి నువ్వు ఎన్నడైనా నన్ను ఈ ఇంటి ఇల్లాలిలాగా ప్రేమించావా? భర్తను ప్రేమించలేని భార్య నాకు దేనికి అని ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. మొండి మనిషి, మళ్ళీ తిరిగి రాడు అనేది బెక్కుతూ. ఆమె పేరు చంద్రమతి. వర్మ ఆమె భర్త కోసం ఆత్రంగా ఊరంతా వెతికాడు. ఎక్కడా అతని జాడ లేదు. నాకు తెలుసు ఆయన రాడు, నాకు ఇంకెవరూ లేరు, లోతైన బావి చూసి దూకేస్తాను అంటూ చంద్రమతి మళ్ళీ ఏడు మొదలుపెట్టింది. ఆమె స్థితి చూసి భార్యాభర్తల మనసు కరిగిపోయింది. మగవాడి మంచితనం మీదనే ఆడదాని సుఖం ఆధారపడి ఉన్నది. నువ్వు ఏమీ బాధపడకు, నీ భర్త మనసు మారి తిరిగి వచ్చేదాకా నువ్వు మా ఇంటనే ఉండు అన్నారు వాళ్ళు. అది మొదలు చంద్రమతి వాళ్ళ ఇంట్లో మనిషిలాగానే ఉండిపోయింది. ఆమె చాలా మెత్తని మనిషిగా కనపడింది. రాత్రి ఆమె వంట చేసేది. నెల రోజులు గడిచాయి. పరమకు చిన్ననాటి స్నేహితుడు మురారి 4 రోజులు ఉండిపోవటానికి వచ్చాడు. అతడు 2-3 నెలలకు ఒకసారి అలా వస్తూ ఉంటాడు. కిందటిసారి వచ్చినప్పుడు చంద్రమతి లేదు. అతడు ఆమె విషయమంతా వర్మ నుంచి తెలుసుకున్నాడు. ఆ రాత్రి అందరికీ చంద్రమతే వడ్డించింది. భోజనం అయ్యాక మురారి వసారాల మంచం వేసుకుని పడుకున్నాడు. కానీ అతనికి చాలాసేపటి దాకా నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి వేళ నిద్ర పడుతూ ఉండగా ఏదో అలికిడే మెలకు వచ్చింది. చంద్రమతి చేతిలో దీపం పట్టుకుని చిన్నగా వంటింటి తలుపు తీస్తున్నది. వంటింటి అవతల కిటికీని ఎవరో తట్టినట్టు వినిపించింది. మురారికి చంద్రమతి ప్రవర్తన, కిటికీ చప్పుడు అనుమానం కలిగించాయి. ఆమె వంటగదిలోకి వెళ్ళగానే అతను చప్పున లేచి కిటికీలోంచి వంటగదిలోకి చూశాడు. చంద్రమతి ఒక గిన్నెలో అన్నము, కూర, పులుసు, పెరుగు అమర్చి కిటికీలోంచి లోపలికి వచ్చిన చేతులకు అందించింది. ఇంకా ఎన్నాళ్ళు ఈ అర్ధరాత్రి భోజనాలు? ఎలాగో ఇనపెట్టెలో డబ్బు చిక్కించుకుని త్వరగా వచ్చేయి అన్నాడు అవతల మనిషి. చీకటిలో ఉన్న కారణం చేత ఆ మనిషి మురారికి కనిపించలేదు. ఇప్పుడిప్పుడే వీళ్లకు నా మీద నమ్మకం కలుగుతున్నది. త్వరలోనే ఇనపెట్టె తాళాలు నాకు అందుబాటులోకి వస్తాయి. కాస్త ఓపిక పట్టు అన్నది చంద్రమతి. అమ్మ దొంగముండా, పైకి అమాయకంగా కనిపిస్తూ మా వాళ్ల మంచితనాన్ని ఆసరా చేసుకుని మొగుడితో కలిసి ఆడుతున్న నాటకం ఇదే. ముందు నీ ఆట కట్టిస్తాను అంటూ మురారి తనలో అనుకున్నాడు. అతను వెంటనే వెళ్ళి పడుకుని చంద్రమతి గురించి వాణి వర్మలకు చెప్పి వాళ్ల మనసు నొప్పించకుండా వాళ్ల ఇంటికి పట్టిన దయ్యాన్ని బదలగొట్టాలని నిశ్చయించుకున్నాడు. మర్నాడు తెల్లవారుతూనే అతను చంద్రమతికి వినిపించేలాగా వర్మతో, బాబోయ్, రాత్రి నేను కన్ను మూస్తే ఒట్టు, ఈ ఇంట్లో దయ్యం చేరినట్టున్నది. రాత్రంతా గజ్జల చప్పుడు. నేను తూర్పుగా వేసుకున్న మంచం పడమటి వైపు ఈడ్చుకుపోయింది. కిటికీలో పెట్టిన మంచినీళ్ళ గిన్నె మంచం కింద ఉన్నది. నేను కాబట్టి బతికి బయటపడ్డాను, మరొకరైతే హరి అనేవాళ్ళు అన్నాడు. వాణి వర్మ ఈ మాటలు విని హడిలిపోయి, అయితే భూత వైద్యుణ్ణి పిలిపిద్దాం అన్నారు.
మీరేమీ కంగారు పడకండి, ఎటువంటి దెయ్యాన్నైనా నేను వదలగొట్టగలను అని మురారి వాళ్లకు ధైర్యం చెప్పాడు. మర్నాడు అతను పగలు బజారుకెళ్ళి గజ్జెలు కొని తన పక్కలో పెట్టుకున్నాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత అప్పుడప్పుడు ఆ గజ్జెల చప్పుడు చేయసాగాడు. ఆ తర్వాత అతను తలగడను మంచం మీద నిలువున అమర్చి వాటి మీద దుప్పటి కప్పి పెరటి వైపు వెళ్ళి వంటింటి కిటికీ దగ్గర చప్పుడు చేశాడు. చాలాసేపటికి ఎలాగో ధైర్యం తెచ్చుకుని చంద్రమతి వచ్చి గిన్నెలో అన్నీ సర్ది మురారి చేతులకు గిన్నెను అందించింది. మురారి చప్పున ఇంట్లోకి వచ్చి గిన్నెను చంద్రమతి మంచం మీద పెట్టి మంచాన్ని ఇంకో పక్కకు హీడ్చేసి ఏమీ ఎరగనట్టు తన మంచం మీద పడుకున్నాడు. చంద్రమతి గిన్నె కోసం కొంచెంసేపు చూసి కిటికీని సమీపించి బయట తన భర్త జాడ కనబడక వంటగది తలుపు మూసి తన గదిలోకి వెళ్ళి కెవ్వున కేక పెట్టింది. ఈ కేకకు వర్మ వాణి ఉలిక్కిపడి లేచి చంద్రమతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడే నిద్రలేచినట్టుగా మురారి కూడా వచ్చాడు. చంద్రమతి చెదిరిపోయిన గొంతుకుతో, దయ్యం ఉన్నమాట నిజమే, నాకు గజ్జల చప్పుడు వినిపించింది. ఆ వైపున ఉన్న మంచం ఈ వైపుకి వచ్చింది. దానితో అదురుకుని లేచాను. ఇదిగో వంటింటిలో ఉన్న ఈ గిన్నె నా మంచం కిందకు వచ్చింది అన్నది. భయపడకండి, త్వరలోనే ఈ దయ్యం భరతం పడతాను అన్నాడు మురారి. 2 రోజుల పాటు అతను రాత్రిళ్ళు గజ్జల చప్పుడు చేస్తూనే ఉన్నాడు. అందుకే తన భర్త వంటింటి కిటికీ చప్పుడు చేస్తున్నా కూడా చంద్రమతి తన గది విడిచి బయటికి రావడానికి భయపడింది. 3వ రోజు రాత్రి మురారి బయటనే పొంచి ఉండి చంద్రమతి భర్త పెరటి దోవన రాబోతూ ఉండగా తాను అదే దారిన వెళ్ళబోతున్న వాడిలాగా అతనికి ఎదురు నడుస్తూ, నా చెల్లెలికి ఇంత ద్రోహం చేస్తాడా, నేను చూస్తాను అని తనలో తాను అనుకుంటున్నట్టుగా అన్నాడు. చంద్రమతి భర్త బయటికి నిలబడి ఏం జరిగిందండి అని అనుమానంగా అడిగాడు. ఇంకా ఏం జరగాలండి, ఈ ఇంట ఆయన మా బావగారు, మా చెల్లెలికి పిల్లలు లేరు. ఈ ఇంట్లో ఎవరో మొగుడు వదిలేసిన మనిషి ఎలాగో చేరింది. ఇప్పుడు మా బావ ఆవిడ్ని చేసుకుంటాడట, ఆవిడ కూడా అందుకు సిద్ధంగానే ఉన్నదట అంటూ విసురుగా వెళ్ళిపోయి వీధి దోవలో లోపలికి వచ్చి తన మంచం మీద పడుకుని నిద్రపోయాడు. మురారి చెప్పిన మాట మీద చంద్రమతి భర్తకు నమ్మకం కుదిరింది. ఎందుకంటే 3 రోజులుగా ఆమె అతనికి కిటికీ తెరవటం లేదు. తెల్లవారగానే అతను వచ్చి వర్మతో, నేను బుద్ధి గడి తిని నా భార్యను ఇక్కడ వదిలి వెళ్ళాను, ఆమెను నాతో పంపేయండి అన్నాడు. దెయ్యం భయంతో హడిల్లిపోతున్న చంద్రమతి తన మొగుడు వెంట సంతోషంగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళినందుకు ఇల్లు బోసుగా ఉన్నదని వాణి వర్మలు బాధపడుతూ ఉంటే, దెయ్యం వదిలిందని సంతోషించక బాధపడుతున్నారా అంటూ మురారి జరిగిన సంగతి వాళ్లకు పూసగుచ్చినట్టుగా చెప్పాడు. వాళ్ళ వద్ద సెలవు పుచ్చుకుని తిరిగి తన గ్రామానికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.